ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మనకైతే ఈ నెల 2వ తారీఖున కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. దానికన్నా ఇంకా ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, ఇక మీదట బియ్యం అనేది బంద్ చేస్తున్నారు. ఇంకా బియ్యం అనేది ఇవ్వడం లేదు, బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా బియ్యానికి బదులుగా ఎంత డబ్బులు అనేది మనకి ఇస్తారు, దీని గురించి మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. కానీ ఇక్కడ ఏమిటంటే, ప్రభుత్వం చెప్పిన ఒకటి జరిగింది, ఒకటి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చెప్తాము. మా సొంతంగా అయితే ఏమి చెప్పము. ప్రభుత్వం అయితే 2వ తారీఖున అప్లై చేసుకోవచ్చని ఈ న్యూస్ పేపర్ కూడా వచ్చింది. తర్వాత ప్రభుత్వమే దీని అయితే పోస్ట్ పోన్ చేసింది. అయితే మనకు జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి జనవరిలో కొత్త పెన్షన్లు రావు, కొత్త కార్డులు రావు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 2వ తారీఖు కనుక అప్లై చేసుకుంటే దాదాపుగా 1 మంత్ అయినా పడుతుంది కొత్తవి ఏమైనా రావాలంటే. కానీ ఈ రోజులైనా సరే మనకైనా అప్లై లేదు. అలాగే చాలామంది 2వ తారీఖున అప్లై చేసుకోమని చెప్పారండి. సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే సచివాలయ అధికారులు ఇప్పుడైతే మాకేమీ అప్డేట్ రాలేదని చెప్తున్నారు కదా. అది నిజమే అండి. ప్రభుత్వం అయితే ఫస్ట్ చెప్పింది, దానికి సంబంధించి సైట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు సచివాలయాల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళవద్దు. మీకు అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే మీకోసం ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో డీటెయిల్గా చెప్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ 2వ తారీఖున మనకైతే ప్రభుత్వం అప్లై చేసుకోమని అయితే జారీ చేసింది. అయితే అప్లై చేసుకోమని చెప్పారు, కానీ అయితే దాని గురించి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, పూర్తి వివరాలు తెలుసుకొని ప్రభుత్వం అయితే అదే విధంగా మనకు కూడా చెల్లించాలని చెప్పేసి ఈ ఆలోచన అయితే ఉంది. అందుకే అన్నమాట మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే అనుకుంటున్నారు. అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి బియ్యం కూడా దోచుకుంటున్నారంట. మధ్యలోనే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత బియ్యాన్ని మధ్యలోనే వేరే దగ్గరికి దోచేసుకుంటున్నారంట. అందుకని మనకు రైస్కు బదులుగా డబ్బులు అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మళ్ళీ కూడా అప్డేట్ అనేది వచ్చే వరకు మీరు ఎవరు కూడా సచివాలయ దగ్గరికి కూడా వెళ్ళొద్దు, తిరగవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ కూడా అప్డేట్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.